హాయ్ అండి, రైతు సోదరులకు నమస్తే. నేను మీ శివరాజ్ యాదవ్, జియాలజిస్టు. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9959704903. అయితే ఈరోజు మనం పెబ్బేరు పట్టణంలోని ఒక అగ్రికల్చర్ ల్యాండ్లో ఉన్నామండి. ఇది 8 ఎకరాల బిట్టు. ఆ రైతు రాముల అన్నతోనే మనం ఉన్నాము. ఆయన ఎన్ని బోర్లు వేసాడు, ఎన్ని ఫెయిల్ అయినవి, ఆయన నన్ను ఏ విధంగా సంప్రదించిన అనేది ఆయన మాటల్లోనే విందామండి. చెప్పండి అన్న, మీ పేరు, మీ అడ్రస్. నా పేరు రంగాపూర్ రాములు. నా పేరు రాములు. మాది 8 ఎకరాల బిట్టు. ఓకే. ఇంతకుముందు బోరు వేయించినాం. ఓకే. సక్సెస్ సారి కాలే. ఒక పాయింట్ పడ్డది, ఇంచున్నర నీళ్ళు వస్తుంది. నీళ్ళు సరిపోవట్లేదని శివరాజ్ యాదవ్ నెంబర్ తీసుకొని ఈ పాయింట్ పెట్టించుకున్నాం. మూడు పాయింట్లు పెట్టించుకొని ఫైనల్గా ఈ పాయింట్ సెలెక్ట్ చేసుకొని దీన్ని వేస్తే 3 ఇంచున్నర నీళ్ళు పడ్డాయి. ఫుల్ 8 ఎకరాలకు నీళ్ళు ఫుల్ వస్తున్నాయి. ఇప్పుడు ఫుల్ వస్తుంది, నెలల పైన కొడుతుంది. ఓకే ఓకే. ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు. ఓకే అండి. అయితే మనం ఈ పొలంలో సర్వే చేసే క్రమంలో 3 పాయింట్లు మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. అయితే అక్కడ ఒక మిద్దె దగ్గర మీకు మిద్దె కనిపిస్తుంటుంది. ఆ మిద్దె దగ్గర ఒక పాయింట్, ఆ కింద కార్నర్లో ఒక పాయింట్, ఇది ఒక పాయింట్ పెట్టడం జరిగింది. అయితే రెండు కొంచెం తక్కువ ఉన్నవి, ఇదైతే బాగా ఎక్కువ పోస్తుందని చెప్పి మనం దీన్ని రెఫర్ చేయడం జరిగింది. అన్నట్టుగానే అతనికి డెప్త్ ఎన్ని ఫీట్ల నీళ్ళు వచ్చాయని చెప్పాను నేను. 200 ఫీట్లు మొత్తం వేసేయండి, 0 అంతవరకే అని చెప్పినాం. 60 ఫీట్లలోనే స్టార్ట్ అవుతాయని చెప్పి 100 లోపలనే స్టార్ట్ అవుతాయని చెప్పి చెప్పడం జరిగింది. అనుకున్న విధంగానే స్టార్ట్ అయింది. అదేవిధంగా అక్కడ ముందర ఒక పాయింట్ ఉంటుంది. అది రైస్ మిల్ బాలే అని చెప్పి మనం ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది. దాంట్లో మనం వీడియోలో అప్లోడ్ కూడా చేయడం జరిగింది. దానికి ఒక 200 ఫీట్లు ఉంటుంది. కాకపోతే దానికి ఎట్లాంటి సంబంధం లేకుండా లేర్ అయితే ఉంది. కాకపోతే జంక్షన్ మధ్య ఆడ 4 జంక్షన్లు ఉన్నాయి, ఈడ 4 జంక్షన్లు ఉన్నాయి. అందుకని మనం జంక్షన్ పాయింట్అవుట్ చేసి పెట్టడం జరిగింది. వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ ఏమన్నా నీళ్ళు ఒక్క చెమ్ము కూడా తక్కువ వస్తలేవు. కావాలంటే రైతునే అడగండి. అన్న ఏమన్నా దీంట్లో ఏమన్నా మీకు అది వేసిన తర్వాత బోర్లో ఏమన్నా వాటర్ తగ్గింది? ఏం లేదు, తక్కువ ఏం లేదు. కరెక్ట్ ఫస్ట్ ఎట్లా స్టార్ట్ అయినా అట్లానే వచ్చేస్తున్నాం. అదే అండి, మనం ఏదైనా చేసేటప్పుడు అంటే ఒక రైతును మనం నష్టం చేసే పని ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో చేయము. ఎందుకంటే జంక్షన్ ఉంటేనే పెడతాం, లేకపోతే లేదని చెప్పి వర్షంగా ఉంటాం. ఇదే అండి. అదేవిధంగా ఆడ ముందరికి పోదాం. మనం ఆడ ఎన్ని నెలలు కొడుతుందో అక్కడ ఏం పంట వేసాను అనేది చూద్దామండి.